నమస్తే. మనం ప్రస్తుతం ప్రొద్దుటూరులో ఉన్నాం. అయితే బయట ఎండలు ఎంత వేడిగా ఉన్నాయో ప్రొద్దుటూరులో రాజకీయాలు కూడా అంత వేడివేడిగా సాగుతున్నాయి. ఇక్కడి రాజకీయ పరిస్థితుల గురించి మనతో చర్చించడానికి 5వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి మురళీధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు, అలియాస్ బస్ మురళి. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అమ్మ. అయితే మిమ్మల్ని రాజకీయాల గురించి క్వశ్చన్లు అడిగే ముందు బస్ మురళి ఏంటండి అలియాస్ బస్ మురళి అంటే ముందుగా పొద్దుటూరు ప్రజలకు నా నమస్కారములు. ముఖ్యంగా మా 5వ వార్డు ప్రజలకు, నా రాజకీయ భిక్షణ 5వ వార్డు ప్రజలకు మరీ ధన్యవాదములు తెలుపుతూ, నన్ను బస్ మురళి అనేదానికి కారణం ఏమంటే అమ్మా, నాకు బస్సులు ఉన్నాయి, ప్రైవేట్ బస్సులు, శివమణి అని ఆర్టీసీ బస్సులు 13 బస్సులు ఉన్నాయమ్మా. బస్సులు పెట్టుకొని నేను ఎస్కే యూనివర్సిటీలో ఎంఎస్సీ ఎల్ఎల్బి చేసిన. మళ్ళీ అనుకోని రీత్యా అనుకోకుండా ఈ బస్ ఫీల్డ్లోకి వచ్చిన. అందులో భాగంగా నన్ను బస్ మురళి అంటారు. కొందరు మామూలు మురళి అంటే కనుకోరు, కౌన్సిలర్ అనే కనుకోరు, బస్ మురళి అంటారు. అందుకే నేను ఎవరికైనా ఫోన్ చేసినా సార్ నేను బస్ మురళి అంట. అట్లా నాకు బస్ మురళి అని వచ్చిందమ్మా. బస్సుల వలన బస్ మురళి వచ్చింది. ఏంటండి ఇక్కడ రాజకీయాలు ఎలా సాగుతున్నాయి? ఇక్కడ రాజకీయాలు అంటే అమ్మా, నేను ఫస్ట్ 2014లో వైసీపీ కౌన్సిలర్గా, మున్సిపల్ ఫ్లో లీడర్గా ఉన్నామా. ఇప్పుడు మళ్ళా 18లో కౌన్సిలర్గా, వైసీపీ కౌన్సిలర్గా ఉన్నా. కొన్ని రాజకీయ కారణాల వలన తెలుగుదేశం పార్టీలో 1 మంత్ బ్యాక్ చేరినామ్మా. రాజకీయ కారణాలు అంటే? రాజకీయ కారణాలంటే నాకు జగన్మోహన్ రెడ్డి సార్ అంటే పిచ్చి ప్రేమ. నేను ఓదార్పు, పాదయాత్ర, సారమ్మడి కంటిన్యూ ఉన్నా. సార్ ఎన్ని రోజులు చేసినాడో అన్ని ఏరియాలు తిరిగిన, సారమ్మడే కంటిన్యూ. అందుకు నాకు జగన్ సార్ అంటే అభిమానం. అందువలన రాజకీయాల్లోకి వచ్చిన కౌన్సిలర్ అయినా అమ్మ. కౌన్సిలర్ వచ్చినాక ఫస్ట్ టైం గవర్నమెంట్ లేదు. గవర్నమెంట్ లేనందువలన ఇక్కడ నేను మున్సిపల్ ఫ్లో లీడర్గా 100% నేను ఫ్లో లీడర్గా సాటిస్ఫై అయినా. మా ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తకు న్యాయం చేసిన. మీరు ఎవరిని అడిగినా నా గురించి కానీ, పత్రికా విలేకరులను, ప్రెస్ వాళ్ళని ఎవరిని అడిగినా బస్ మురళి అంటే ఫ్లో లీడర్గా ఏం పని చేసినాడంటే పొద్దుటూరు పట్టణ ప్రజలు చెప్తారు, ప్రతి ఒక్కరూ చెప్తారు, పోలీస్ ఆఫీసర్లు చెప్తారు, ఆ బస్ మురళి పార్టీకి సేవ చేసినాడు, వైసీపీకి. మురళి లేకపోతే వైసీపీ పార్టీ లేదు అనేంత సృష్టించినానమ్మా. ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వలన, అనివార్య కారణాలు అంటే నాకు జగన్మోహన్ అంటే ప్రేమ. ఇప్పుడున్న ఎమ్మెల్యే, అతని పేరు చెప్పాలనే నాకు ఇష్టం ఉండదు, అయినా ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలా. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, అతని వల్లనే నేను పార్టీకి దూరం కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆర్బీకే అంటే ఆర్ అంటే రాచమల్లు, బి అంటే బంగారెడ్డి, కే అంటే కిరణ్. వాళ్ళ ముగ్గురి పాలనే ఉంది ప్రొద్దుటూరులో. కౌన్సిలర్ కాదు, చైర్మన్ కాదు, ఎవరు చెప్పినా పనులు జరగవు. వాళ్ళే చెప్పాలి. ఏ పని ఎంఆర్ఓ ఆఫీస్ పోవాలన్నా, పోలీస్ స్టేషన్ పోవాలన్నా, మున్సిపాలిటీలో కులా వేయాలన్నా, ఒకరికి సహాయం చేయాలన్నా, ఏ పని చెప్పినా మన చేత ఏమీ కాదమ్మా. మేము కౌన్సిలర్ అని గెలిచినాం కానీ మా వార్డు ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. మొత్తం ప్రొద్దుటూరులో 41 మంది కౌన్సిలర్లను ఎన్నుకున్నారు పొద్దుటూరు ప్రజలు. ఏ కౌన్సిలర్కు విలువ లేదు. ఒక ఆర్బీకే చెప్పుతేనే ప్రొద్దుటూరులో వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు పొద్దుటూరు పట్టణాన్ని. అది నాకు నొచ్చక గమ్మనున్నామ్మా చాలా రోజులు. ఇప్పుడు ప్రొద్దుటూరుకి సరైన మొగోడు వచ్చినాడు, పెద్ద ఆయన వరదరాజుల రెడ్డి అని, అతని ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరినామ్మా. అయితే మీరేమో ఆర్బీకేగా వాళ్ళన్నీ అరాచకాలు చేస్తున్నారు అని మీరు అంటున్నారు. లేదు, ప్రొద్దుటూరుని మేము చాలా బాగా డెవలప్ చేసాం, ప్రజల్లోకి వెళ్తే మాకు చాలా ఆదరణ ఉంది అని వాళ్ళు అంటున్నారు. దీనిపైన మీరేం మాట్లాడతారు? అమ్మా, ప్రజల్లో ఏం చేసినారు, గతంలో ఆర్బీకే ఏ విధంగా ఉన్నది అనేది మాకు తెలుసు. ఇప్పుడు ఆర్బీకే ఏ విధంగా ఉన్నది అనేది పొద్దుటూరు ప్రజలకు తెలుసు. ఆర్బీకే ప్రజెంట్ ఎమ్మెల్యేకు కారు బ్యాంకు వాళ్ళు తీసుకుపోతారని హైదరాబాద్లో దాచిపెట్టుకున్నాడు. వాళ్ళ మామ అంటే బి అంటే బంగారెడ్డి వాళ్ళ ఫాదర్కు సీఎం రిలీఫ్ ఫండ్, చంద్రబాబు నాయుడు రిలీఫ్ ఫండ్లో మోకాళ్ళ ఆపరేషన్ చేయించినాం. మరి అప్పుడు వాళ్ళ స్టేటస్ ఏంది, ఇప్పుడు వాళ్ళ స్టేటస్ ఏందమ్మా? మేమేదో దానాలు ఇస్తాండం, మేమేదో ధర్మాలు ఇస్తాండం అని చెప్తా అన్నారు. ఏ దానం లేదు, ఏ ధర్మము లేదు. వాళ్ళ దగ్గరికి ఏ పనికి పోవాలన్నా ముందు మనీ కొట్టు, పథకం పెట్టు. మనీ లేనిది పథకం లేదు, పని లేదు ఆర్బీకే దగ్గర. ఈ 5 సంవత్సరాలలో ప్రొద్దుటూరులో జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఏంటి? ప్రొద్దుటూరులో ఏమి ఊరికి అంటున్నారు డెవలప్మెంట్ అని. తీసిన కాలువే పడగొడతారు, కడతారు, తీసిన రోడ్డే వెడల్పు చేస్తారు, నీళ్ళీడ నిలబడతాయి అంటారు. మున్సిపాలిటీ అధికారులు వేస్ట్, వాళ్ళ చేతిలో ఏమీ లేదు. అంతా ఆయన వైస్ చైర్మన్ బీ చేయాల్సిందే సబ్జెక్ట్ అంతా. వేసినదే రంగేస్తారు, తీసినదే రంగేస్తారు. 1% ఎక్సెస్
అన్ని వర్కులు వాళ్ళే, ఎవరో వాళ్ళు వెయ్యరు. ఎవరు వేసినా బిల్లులు చేయకోకుండా ఇబ్బంది పెడతారు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు డెవలప్మెంట్ అయినారు, కానీ వేరే ఎవరు డెవలప్ కాలే. ఆ టీం, ఆర్బీకే టీం తప్ప ఒక్క డెవలప్ కాలే. మేము ఆ డెవలప్మెంట్ చేసినాం, ఈ డెవలప్మెంట్ చేసినాం అంటున్నారు. అది ఊరికే వాళ్ళు బాగుపడేదానికే తప్ప తీసిన గోడకే రంగేస్తారు. నేను ఇప్పుడు మైదుకూరు రోడ్డుకు పోతే డివైడర్లు ఉన్నాయి. ఖచ్చితంగా 2 సంవత్సరాలు అయింది నేనే వర్క్ చేసిన, రైలింగ్ వర్క్. దానికి కింద గోడలకు రంగేసినాం. 2 సంవత్సరాలకే రంగు పోతుందమ్మా స్మార్ట్ స్ట్రీట్ అని మళ్ళా రంగేస్తాండారు. ఇప్పుడు ఏమీ లేదమ్మా, వాళ్ళ చేతులేకి డబ్బు వచ్చేదానికి చేసే డెవలప్మెంట్. ఎంత డెవలప్మెంట్ అవుతుందంటే అంత డబ్బు వస్తుంది వాళ్ళకి పర్సెంటేజ్. అంతకుమించి వేరే ఏమీ లేదు. పొద్దుటూరు పట్టణ ప్రజలకు ఒరిగింది లేదు, ఏమీ లేదు. ఇంకొకటి వాటర్ అంటాడు, మైలవరం డ్యామ్ నుంచి నేను వాటర్ తెచ్చిన అంటాడు. అది నేను 14లో ఉన్నప్పుడే మన దాన్ని ఏమంటారంటే అమృత్ స్కీమ్ 14లో, అది అమృత్ స్కీమ్ 130 కోట్లతో అప్పట్లోనే శాంక్షన్ అయిందమ్మా. శాంక్షన్ అయి మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళు వర్క్ చేసినారు, వాళ్ళు అన్నీ చేసినారు. లాస్ట్లో ఇప్పుడు ఫిలప్ వర్క్ గ్యాప్ జరుగుతుంది కదా, అది ఈయన హయాంలో చేసినట్టు మేమే చేసినట్టు పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నాడు. అది ఇతని కృషి ఏం కాదు. అమృత్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది. అదేమ్మా. మరైతే ప్రజలు ఒక్కసారి ఎన్నుకుంటారు, వాళ్ళ పాలన చూసిన తర్వాత బాగాలేకపోతే వాళ్ళని పక్కకు పెట్టేస్తారు. మరి శివప్రసాద్ రెడ్డి గారు రెండోసారి కూడా మళ్ళీ ఎమ్మెల్యే అయినాడు కదా, అంటే ప్రజలు భయపడేశారంటారా? మరి ఏంటి దానికేం సమాధానం చెప్తారు? భయపడి కాదమ్మా, అతనికి చరిస్మానే లేదు. ఓన్లీ జగన్ సారు ముఖం చూసి అతనికి ఓట్లు వేసినారు. లేకపోతే ఎవరికి తెలుసు అతను మేమెంతో అతను అంతే. అతని టైం బాగున్నది, జగన్ సార్ బొమ్మ. ఇప్పుడైనా అతను ఏమడుగుతాడు, పొద్దుటూరు పట్టణ ప్రజలకు దండం పెట్టుకుంటా జగన్ సార్ను చూసి వేయండి అంటున్నారు. నన్ను చూసి ఓటేయండి, నా సంక్షేమ పథకాలు చూసి అనలే. జగన్ సార్ను చూసి ఓటేయండి, జగన్ సార్ సంక్షేమ పథకాలు నేను ఇచ్చిన దాన ధర్మాలని ఎక్కడా చెప్పడంలే. ఇప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు రోజు ప్రచారంలో, వాళ్ళు మీ దగ్గరికి ఎలాంటి సమస్యల్ని తీసుకొస్తున్నారు? ఇప్పుడు ఉండే పరిస్థితులలో మేము ఏ సమస్యలు తీర్చే పరిస్థితిలో లేమమ్మా. మేమైతే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది, మంచి స్కీములు ఉన్నాయి, ఒక్కసారి ఆదరించండి. ఇతను ప్రొద్దుటూరు పట్టణంలో 24,000 ఇళ్ల పట్టాలు ఇచ్చినాం, జగనన్న పట్టాలు. 24,000 పట్టాలలో 200 ఇల్లు కానీ కాలేమ్మా. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క లబ్ధిదారుడు 35,000 ఇచ్చినాడు, ఒక లబ్ధిదారుడు 70,000 ఇచ్చినాడు. ఈరోజు అది బేస్మటం లెవెలే ఉంది, ఏ ఇల్లు తయారు కాలే. ఇతను పెద్ద అబద్ధం ఏం చెప్పినాడంటే 2014లో 2018లో నేను మీకు ఒక చేత్తో ఇంటి పట్టా, ఒక చేత్తో ఇంటి బీగము ఇస్తా, ఇవి ఇవ్వకపోతే 2024లో నా ముఖమే మీకు చూపెట్టాను, థూ నా కొడక అనండి అని చెప్పినాడు. మళ్ళీ మన నామినేషన్ సిగ్గు లేకోకుండా వేసినాడు. మరి ఎన్ని ఇల్లు కట్టినాడు అతను ప్రొద్దుటూరులో? 200 ఇల్లు కానీ కాలే. అంటే ఒక్కొక్క ఇంటి దగ్గర ఒక్కొక్క లబ్ధిదారుని దగ్గర 35,000 నుంచి 70,000 వరకు తీసుకున్నాడు. మొత్తం ఇతనే కదా హోల్ అండ్ సోల్. ఎందుకు ఇల్లు కట్టినీలే? డబ్బు ఇతనికే ఇచ్చినాం కాంట్రాక్టర్ల దగ్గర అంటున్నారు. పొద్దుటూరులో ఏ కాంట్రాక్టర్ ఉండారు? A to Z వీళ్ళే కాంట్రాక్టర్లు. ఏమీ లేదన్నా, మాకు ముక్కు ఇచ్చినా, ముక్కురాయి ఇచ్చినా, ముక్కు పుడక ఇచ్చినా మా డబ్బుకు వడ్డీ వేసి ఇస్తాండారన్నా, మేము ఆ రోజు ఓట్లప్పుడు చూపిస్తామన్నా అని ఈ లబ్ధిదారులు చెప్తా అంటారమ్మా. సార్ ఇది చూడండి సార్ వీడియో మీరు. ఈ అందరికీ 2 సెంట్ల స్థలములో ₹1 అడ్వాన్స్గా తీసుకోకుండా, ₹1 కంతుల వారిగా కట్టేదానికి ఏర్పాటు లేకుండా ప్రభుత్వం యొక్క సొంత లెక్కతో ఇల్లు కట్టించి ఆ ఇంటిని ఆడవాళ్ళ పేరుతో రిజిస్టర్ చేయించిన ఆ ఇంటిని అమ్ముకుండే అధికారాన్ని, హక్కును కల్పిస్తూ ఒక చేత్తో కాగితాలు, ఒక చేత్తో ఇంటి బీగాలు మీకు ఇవ్వకపోతే నా కొడతానండి అమ్మ. ఇందాక అది విజువల్ విన్నారు కదా ఎమ్మెల్యే మాట్లాడినది. ఏం చెప్పినాడు? 2024లో నేను పోటీ చేయను, ఒక చేత్తో బీగము, ఒక చేత్తో పత్రం ఇవ్వకపోతే థూ నా కొడక అనండి, నేను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తా, నా ఫ్యామిలీకే ఉంటా, నా ఫ్యామిలీ జీతం అనుభవిస్తా అన్నాడు. మరి ఎన్ని ఇల్లు కట్టించినాడమ్మా? డబ్బు తీసుకోకుండా ఉచితం అన్నాడు. మరి 35,000 ఎందుకు తీసుకున్నాడు? అదేంటండి, 24,000 ఇండ్లు కట్టించాం, కొన్ని వేల ఇండ్లు కట్టించి వాళ్ళ తాళాల గుత్తి వాళ్ళ చేతిలో పెట్టినామని చెప్తున్నారు కదా. మరి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన, మరి దీనికి ఏమంటారు మీరు? అమ్మా మీకు అందుకే విజువల్ చూపించిన 200 ఇల్లు కానీ కట్టలేదమ్మా.
పాపం లబ్ధిదారులు ఏడ్చుతాండరమ్మా. మేము ఇప్పుడు పబ్లిక్లో తిరుగుతున్నాం కదా, ఓటేయండమ్మా అని. ఏందన్నా మా డబ్బు తీసుకున్నారు, 35,000 ఒకరు, 75,000 ఒకరు. డాక్రాలో మేము వడ్డీ కట్టినామన్నా, డాక్రాలో అయితే 5,000 కట్టినామన్నా, మామూలు వడ్డీ అయితే 8,000 కట్టినామన్నా. ఏమన్నా ఎమ్మెల్యే గారు ఆ చేత్తో ఏమో పత్రము, ఒక చేత్తో ఏమో బీగం అన్నాడే, ఏమిచ్చినాడన్నా మాకు? ఇసురు రాని అన్నా మా ఇంటి దగ్గరికి చెప్తామమ్మా అని అంటున్నారమ్మా. మరి 200 ఇల్లే కట్టింది, మీరు పోయి చూసుకోవచ్చు. మొత్తం 3 లేఅవుట్లు ఉన్నాయి. 3 లేఅవుట్లకు పోయి ఎన్ని ఇల్లు కట్టినారు, ఎంతమంది సంసారాలు ఉన్నారు చూసుకోవచ్చు. అతను చెప్పేది బోగస్, అబద్ధం. అతని కడుపు నిండింది. ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర 35,000 అంటే ఎన్ని వేలమ్మా? 24,000లో ఎన్ని డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? అవి ఎవరి దగ్గర ఉంటాయి? మీరు ఊహించుకోండి. ఇల్లు ఏడన్నా కన్స్ట్రక్షన్ జరిగిందా? కింది లెవెల్లోనే ఉంది. మరైతే 1,300 కోట్లు పెట్టి అభివృద్ధి చేశాము ప్రొద్దుటూరుని, తాగునీరు కానీ, పైప్ లైన్స్ కానీ, ఇలాంటివన్నీ ఏ లోటు లేకుండా చేశాము అని అంటున్నారు. ఏ అభివృద్ధి లేదమ్మా. పని మీద పని, రోడ్డు మీద రోడ్డు. చూడండి మా వైఎంఆర్ కాలనీలో రోడ్డు మీద రోడ్డే. వాళ్ళకి ఆడనొచ్చితే ఆడ రోడ్లు వేస్తారు. వాళ్ళు ఒకటి వెంచర్ వేసింటారు, ఆ వెంచర్కు రోడ్డు ఉండదు, ఆడ రోడ్డు వేస్తారు. ఆడ వాళ్ళతో డబ్బు తీసుకుంటారు, వెంచర్ వాళ్ళతో. ప్లస్ అభివృద్ధి ఇప్పుడు భారతాలు ఉంది. భారతాలు అంటే నీకు ఏమనాలంటే ఇప్పుడు గోల్డెన్ ప్లాజా అంటారు, దాన్ని గవిని సర్కిల్ అంటారు. హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ సైడు వాళ్ళేం పొద్దుటూరు పట్టణ ప్రజల మీద ప్రేమతో ఏం చేయలేమ్మా తల్లి. అది వాళ్ళ కే అనే అతను వాళ్ళ అన్న దాంతో పార్ట్నర్షిప్ లేకపోయి ఇంతకుముందు 5 మంది పార్ట్నర్స్ ఉన్నారు కన్స్ట్రక్షన్కి. ఇప్పుడు ఏ దానికి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కావాలంటే ఆర్బీకేలో ఎవరో ఒకరి పర్మిషన్ కావాలా. అంత పెద్ద కాంప్లెక్స్, కమర్షియల్ కాంప్లెక్స్ లేపాలంటే వీళ్ళని వాళ్ళు ఫ్రీగా పార్ట్నర్షిప్ చేర్చుకున్నారు. చేర్చుకుంటానే దబదబదబా మున్సిపాలిటీలో పర్మిషన్లు వచ్చినాయి. వస్తానే వీళ్ళు ఏం చేసినారు, వీళ్ళకు కొంత డబ్బు ఇన్కమ్ మేము ఇది చేసినామనేది రావాలనంటే గౌన్ సర్కిల్ పడగొట్టండి అన్నాడు. రోడ్డు వెడల్పు, రోడ్డు విస్తరణ, బంగారంగళ్ళన్నీ ఊరి బయటికి పోతాయి అని కొట్టి దర్గా చెట్టు అని ఒకటి ఉన్నది, ఎప్పుడు పూర్వం నుంచి చెట్టు. దాన్ని పడగొడితే కొందరు కౌన్సిలర్లు, ముస్లిం కౌన్సిలర్లు వచ్చి అడ్డబడి పెద్ద ఇష్యూ జరిగింది. అది మామూలు ఇష్యూ కాదు, చాలా ఇష్యూ. అతన్ని నిలబెట్టడము, బండిని దొబ్బడము, ఎమ్మెల్యే గారి బండిని దొబ్బడం, అన్ని ఇష్యూలు జరిగినాయి. మరి ఎవరు బాగుపడినారు దాంతో? ఓన్లీ ఆర్బీకే టీమే బాగుపడింది. వాళ్ళన్న కే కిరణ్ ఈరోజు ఆ గోల్డెన్ ప్లాజాలో 10 కోట్లు డబ్బు తీసుకొని బయటకు వచ్చేసినాడు. ఒక కౌన్సిలర్ ఉన్నాడు దాంతో పార్ట్నర్గా, అతనికి 80 లక్షలు భాగానికి ఇస్తే 80 లక్షలు వాళ్ళ అకౌంట్స్లోకే జమ వేసుకున్నారు. కే జమలేకే వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తారు. ఎవరు బాగుపడలే. 13 కోట్లు అంటాడు, మార్కెట్ కట్టినావు. మార్కెట్లో ఎవరు బాగుపడినారు? ఎవరు బాగుపడలే. మున్సిపాలిటీ నిధులతో కట్టినావు. నీ కడుపుకు 5 కోట్లు. పేదోళ్ళ దగ్గర బండకు 3 లక్షలు, 10 లక్షలు, 4 లక్షలు పిండి ఎండకు చెమటోర్చి అమ్మేటోళ్ళ దగ్గర తీసుకున్నావమ్మా. ఎంత అన్యాయం అంటే అది ఇంకా చెప్పుకుంటేనే అసహ్యమమ్మా. ఇవన్నీ పద్ధతులను మాకు నొచ్చకనే, మేము అతని క్యారెక్టర్ నొచ్చకనే దూరంగా ఉన్నాం తల్లి. రాజకీయాలే వద్దు ఇట్టాటోడా అనే అంత పరిస్థితి సృష్టించినాడు ప్రొద్దుటూరులో. గతంలో జగన్ సార్ ప్రొద్దుటూరుకి ఫస్ట్ టైం విజిట్ ప్రొద్దుటూరుకి వచ్చినప్పుడు నేను జగన్ సార్ని కలిసినప్పుడు నమస్కారం సార్ అని మామూలుగా ఒక గౌరవ ముఖ్యమంత్రి గారిని పెడతాం కదా, ఏం మురళి ఎలా ఉన్నావు? బాగున్నా సార్ అన్న. బాగున్నా, ఏం నీ ఫేస్లో అట్లా కానరాలేదే నాకు అన్నాడు. ఫేస్లో గ్లో లేదే అన్నాడు. నాకేమే సార్ బాగుండానే అంటే వెనకమ్మడి ఎమ్మెల్యేతో బాగుండావా అన్నాడు. పిలిచితే కదా సార్ బాగుండేదానికి అని చెప్పిన. ఎమ్మెల్యే ఉన్నాడు పక్కన, పిలిచితే కదా సార్ బాగుండేదానికి అన్నాడు. ఎందుకు మురళి, నేను చెప్తాలే ప్రసాద్కు. ఏం ప్రసాద్, మురళి మనోడే కదా, ఇద్దరు బాగుండండి అన్నాడు. అంటానే ఎమ్మెల్యే ఏమన్నాడు, సార్ మురళి ఎదిరిస్తాను నన్ను, ప్రతి ఒక్కటి నేను ఏది చెప్పినా ఎదిరిస్తాడు. ఎవరు ఎదిరించినారు నా అన్నా? ఎదిరిస్తాడు సార్ అన్నాడు. అంటే నేను జగన్ సార్కి వెనకమ్మడే ఏం చెప్పినా, సార్ గతంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా ఉన్నప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో నేను డిఏడబ్ల్యూ కాలేజీ కొన్ని వరదరాల రెడ్డి మీద నా మీద తప్పుడు కేసులు పెట్టినాడు కాబట్టి నేను మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా అతను పెట్టిన అక్రమ కన్స్ట్రక్షన్లో నిలబెట్టినా సార్ నేను. అవన్నీ ఈరోజు ఇతను పర్మిషన్లు ఇచ్చి ఈరోజు నేను ఆ రోజు ఏది నిలబెట్టినానో దానిలో అందరి దగ్గర డబ్బులు తీసుకొని పర్మిషన్లు ఇచ్చినాడు సార్. ఇది సార్ అతని పద్ధతి అని అన్నా. అంటానే ఇంకా ఎంపీ సార్ వచ్చి అవినాష్ సారు నా వద్దురు అన్న మళ్ళీ మాట్లాడదాం రా అని పక్కకు తొప్పినాడు. అంతేమ్మా. ఓపెన్గా జగన్మోహన్ రెడ్డికే ఇతని దందాల గురించి చెప్పిన. కరోనా సమయంలో ప్రజల్ని ఎవ్వరు పట్టించుకున్నప్పుడు మేము పట్టించుకున్నాం, ప్రజల్ని మేము చూసుకున్నాం, ఆదుకుంటున్నాం అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అమ్మా, రాష్ట్రంలో ప్రపంచ దేశాలనే కలవరబెట్టిన కరోనా ఆ సమయంలో ఎమ్మెల్యే ఏం చెప్తాడు? కరోనా సమయంలో ఏడున్నారు ప్రతిపక్షాల వాళ్ళు అంటారు. అధికార పార్టీ ఎవరిది?
అధికార పార్టీలో ఎవరుంటే వాళ్ళని పోలీసు వాళ్ళు కానీ ఇంకొకరు కానీ ఆ కరోనా సమయంలో తిప్పుతారు. అధికారం లేనటోళ్ళను పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇస్తారా తిరిగేదానికి? ఇవ్వరు కదా. ఓకే, ఆ ఎపిసోడ్ పక్కన పెడితే నువ్వు కరోనా సమయంలో ఏమి ఇచ్చినావు? మీ ఇంట్లో నిధులు ఏమన్నా ఇచ్చినావా? పొద్దుటూరు పట్టణ లీడర్లు, నేను కౌన్సిలర్ కావాలని ఒకనికి ఆశ, నేను లీడర్ కావాలని ఒకని ఆశ, కౌన్సిలర్ల టికెట్లు ఎర్ర చూపి నువ్వు అందరితో ఖర్చు పెట్టించినావు. ప్రతి ఒక్క బుకీ దగ్గర, ప్రతి ఒక్క ఇల్లీగల్ యాక్టివ్ చేసే ప్రతి ఒక్కరి దగ్గర నువ్వు డబ్బులు తీసుకొని పాలమ్మేటో కాడ, మెడికల్ షాపుల దగ్గర, అందరి దగ్గర, కొందరి పట్టణ ప్రముఖుల దగ్గర కరోనాకు ఫండ్ అని ఎత్తి నువ్వు ఆ విధంగా ఇచ్చినావు. కానీ కరోనాటి ఇప్పుడు నేను కౌన్సిలర్ నిలబడాలనుకున్నా, నాతో ఖర్చు పెట్టించినావు, నీ డబ్బు ఏమి ఇవ్వలే. ఇంకా నువ్వు కొన్ని ఇచ్చినావు. ఏంటి అవి? రంజాన్ తోఫా, ఇంకొక తోఫా, క్రిస్మస్ కానుక అని ఇచ్చినావు. ప్రతి సంవత్సరం ఇస్తా అన్నావు, ఇచ్చినావా? ఏది ఇవ్వలే. నువ్వు అప్పుడు అందరికీ ఆశలు ఉన్నాయి కాబట్టి నేను లీడర్ కావాలా, నేను చైర్మన్ కావాలని నీ చేతిలో కీ ఉన్నది కాబట్టి నువ్వు అందరికీ ట్యాక్స్ వేసి, ఆర్బీకే ట్యాక్స్ వేసి, మా ట్యాక్స్తో నువ్వు ప్రజలకు పంచినావు. ప్లస్ మున్సిపల్ నిధులు, కమిషనర్ రాధా అని ఉన్నది ఒక మేడం, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా దుర్వినియోగం చేసినావు కరోనా నిధులను. నువ్వు మళ్ళీ నీతులు చెప్తావు కదా నాయన కన్నా. ఇప్పుడు గలుసు అర్థమవుతుంది నీకు. కరోనాలో సేవ చేసినావు కదా, పొద్దుటూరు ప్రజలు ఓట్లు వేస్తారులే, ఎవరికి వేస్తారో చూడు. ప్రొద్దుటూరు పట్టణంలో 1 కాదు 2 కాదు, ఎక్కడ చూసినా సమస్యలే కనబడుతున్నాయి. ప్రజల్ని అర్థం చేసుకునే పరిపాలన లేదు. అరాచకం, అన్యాయం రాజ్యమేలుతుంది. ఇలాంటి పరిపాలన కాకుండా ప్రజల్ని అర్థం చేసుకునే అధికారులు రావాలి అని మురళీధర్ రెడ్డి గారు ముక్త కంఠంతో చెప్తున్నారు. చూద్దాం మరి ప్రజలు ఎలాంటి తీర్పునివ్వబోతున్నారు.